ఆ ఆర్కి అర్థం రాఘవ్ కాదు, రోహిత్ కాదు. ఆ ఆర్ అంటే అర్థం రేఖ. తను తన పేరుని ఆ షర్ట్ మీద ఎందుకు రాసిందో తెలుసా? ఎందుకంటే తనెప్పుడు నీ గుండెకి దగ్గరగా ఉండాలని. సరే అమ్మా, తన ఆ షర్ట్ని నా కోసమే చేసిందని నేను నమ్మినా సరే, అది రోహిత్ రూమ్లో ఏం చేస్తుంది? అది కూడా తను రోహిత్ కోసం రాసిన ఆ నోట్తో పాటు. ఏంటి? ఈ విషయం తెలియదు కదమ్మా నీకు. ఇప్పుడు నువ్వే చెప్పు, ఆ షర్ట్ నా కోసం చేసినట్టయితే అది రోహిత్ రూమ్లో రోహిత్ బెడ్ మీద ఎందుకుంది? సారీ అమ్మా, నేను నీతో ఇలా మాట్లాడుతున్నందుకు. కానీ నువ్వు ఈ కొడుకుని కాస్త మంచిగానే పెంచావు. అందుకే నేను ఎలాంటి సాక్ష్యం లేకుండా దేన్ని నిజం అని ముందే నిర్ధారించుకొని ఆరోపణలు చెయ్యను. రేఖ, నేను నీ టైం ఎక్కువేం వేస్ట్ చేయను. నీ గుర్తుందా, మనం 4th క్లాస్లో ఉన్నప్పుడు నువ్వు ఒకసారి క్లాస్కి వచ్చినప్పుడు సార్ నువ్వు లేటుగా వచ్చావు అనుకున్నారు. కానీ నువ్వు టైంకే వచ్చావు. క్లాస్లో క్లాక్ ఫాస్ట్గా ఉంది. అప్పుడు ఆయన నీతో సీరియస్గా వెళ్ళి క్లాస్ బయట నిలబడు అన్నారు. ఆ తర్వాత ఆయన రియలైజ్ అయ్యారు, తప్పు నీది కాదు, క్లాస్లో క్లాక్ ఫాస్ట్ ఉంది. ఆ తర్వాత కూడా ఆయన నీతో వచ్చి నిన్ను క్షమాపణ చెప్పమన్నారు. చెప్పి క్లాస్లోకి వచ్చి కూర్చోమన్నారు. కానీ నువ్వు క్షమించను అని చెప్పావు. నువ్వప్పుడు తప్పు నాది కాదు మీది అన్నావు. అందుకే మీరే నాకు క్షమాపణ చెప్పండి అన్నావు. నువ్వప్పుడేమన్నావు? ఆయన టీచర్, పెద్దవారు, నీకు ఆయనంటే చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ దాని అర్థమేమి? ఆయన చేసిన తప్పుల్ని నువ్వు వెనకేసుకొస్తావని కాదు కదా. లేకపోతే నువ్వు ఆయన చెప్పిన ప్రతిదీ వినాలని కాదు, అది తప్పైనా సరే. నాకు గుర్తుంది, చాలా చర్చలు, డిబేట్ తర్వాత ఆయన నీకు క్షమాపణ చెప్పారు. పైగా మన స్కూల్లో అలా జరగటం అదే మొదటిసారి. ఒక టీచర్ ఒక స్టూడెంట్కి క్షమాపణ చెప్పటం. ఏమైందా రేఖకి? తన విషయంలో ఎప్పుడూ ఏ తప్పు జరగనివ్వని రేఖ తనిప్పుడు ఏమైపోయింది? రాఘవ్ కోసం ఇంత చేసిన తర్వాత కూడా, ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా తన్నీతో ఇంత నీచంగా బిహేవ్ చేస్తున్నాడు. ప్రేమ సంగతి అయితే చెప్పక్కర్లేదు, అతను నీకు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా మర్చిపోయాడు. వైఫ్ సంగతి తర్వాత అతను నిన్నొక మనిషిలా కూడా చూడట్లేదు. నేను ఇవన్నిటినీ చాలా కాలంగా ఫీల్ అవుతూ వస్తున్నాను. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని నోటీస్ చేస్తున్నాను. ప్రశ్న ఏంటంటే, ఇది నీకెప్పుడు అర్థమవుతుంది? నువ్వెప్పుడు రియలైజ్ అవుతావు? కాస్త ఆలోచించుకోరేక, లేదంటే చాలా ఆలస్యం అవుతుంది. బహుశా నువ్వు చెప్పేది నిజమేనేమో. ఇప్పటికీ విషయం చాలా పెద్దదైపోయింది. ఇప్పటికి నేను చాలా సహించాను. ఇప్పటి వరకు నేను ఒకటే అనుకున్నాను, నేను నిండు మనసుతో ప్రేమిస్తూ ఉంటే, కొంచెం అడ్జస్ట్ అయితే, కొంచెం మర్చిపోతే బహుశా రాఘవ్ నా ప్రేమను అర్థం చేసుకుంటారనుకున్నాను. కానీ ఇప్పుడు నాకేమీ అర్థం కావటం లేదు. అసలు నేను ఎవరిని? ఏంటి? నిన్ను ఆ యమున బేబీ పంప్ లేకుండా చూసిందా? అవునత్తయ్య, పైగా నన్ను ఆవిడ బెదిరించింది కూడా. రేపు ధ్రువ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చేస్తారు కదా, ఆవిడందరికీ నిజం చెప్పేస్తారంట అత్తయ్య. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ధ్రువ ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంటికి తిరిగొచ్చే లోపు నువ్వు 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 ఊరు వదిలేసి పారిపో, ఇల్లు వదిలేసి వెళ్ళిపో.
ఉన్నతి, మనకి ఈ ఢిల్లీలో చాలా బంగ్లాలున్నాయి కదా, చాయిస్ నీదే. నువ్వు ఏ బంగ్లా అయితే చూస్ చేసుకుంటావో అక్కడికే నువ్వు వెళ్ళి నీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. అన్నీ మర్చిపో, ధ్రువాన్ని మర్చిపో, నీ పుట్టింటిని, నీ అత్తింటిని, అందరినీ మర్చిపో. అది ఏంటంటే ఉన్నతి, నీ నిజం గురించి, నువ్వు చేసిన నమ్మక ద్రోహం గురించి అందరికీ తెలిసిపోయింది చూడు. అప్పుడు ఎవ్వరూ నిన్ను వాళ్ళ ఇంట్లో ఉండనివ్వరు. నేను కూడా. అత్తయ్య అసలు మీరేం మాట్లాడుతున్నారు? మీరు నాకు హెల్ప్ చేసి తీరాలి. పైగా రాత్రంతా టైం ఉంది కదా. మీరు నాకు ఆ ఢిల్లీలోని బంగ్లాకి దారి చూపించడం మానేసి నాకు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇవ్వండి అత్తయ్య. ఎందుకంటే నాకు బాగా తెలుసు, పెళ్లి రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఒకటైతే బాగా అర్థమైపోయింది, మీరు ఏమైనా చేయగలరు అత్తయ్య. మీరు చేయగలరు. హెల్ప్ మీ అత్తయ్య ప్లీజ్. కానీ చూడమ్మా ఉన్నతి, నీకొచ్చిన ఈ ప్రాబ్లం ఉంది చూడు, ఇది మామూలు ప్రాబ్లం కాదు. అత్తయ్య నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు గనుక సహాయం చేశారంటే రేపు మీకు ఏ అవసరం వచ్చినా సరే నేను ఎప్పుడు పక్కా ప్రామిస్ మీకు తోడుగా ఉంటాను ఎప్పటికీ. ప్లీజ్ నన్ను ఈ సమస్య నుంచి బయట పడేయండి, లేదంటే నేను చచ్చిపోతాను అత్తయ్య. వద్దమ్మా, వద్దు ఉన్నతి. నువ్వు చస్తాను అది ఇది అని మాట్లాడుకు. నేను ఏదో ఒకటి చేస్తాను. అమ్మా ఉన్నతి, నేను నీకేదైతే చెప్పబోతున్నానో ఒకవేళ నువ్వు గనక అది చేస్తే నువ్వు ఈ ప్రాబ్లం నుంచి బయటపడిపోవచ్చు. విను. అర్థమైందా? థ్యాంక్ యూ అత్తయ్య. బాయ్.